అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో రెగ్యులర్గా మనం చేసుకునే రైస్ ఐటమ్స్ కాకుండా కొంచెం కొత్తదనంగా ఉండడం కోసం ఈరోజైతే మీకు వైట్ సాస్ పాస్తా ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. పాస్తా అంటే చాలామందికి ఇష్టం, కానీ కొంతమంది ఇష్టపడరు. ఆ ఇష్టపడని వారిలో నేను కూడా ఒకదాన్నండి. అలా అని ఎప్పుడు మనం బిర్యానీస్, పుల్కా, చపాతీ అంటూ ఇవే రెగ్యులర్గా తింటూ ఉంటే ఎలా? కొంచెం అప్పుడప్పుడు టేస్టీగా, రుచికరంగా ఏదైనా తినాలనిపిస్తుంది. అలాంటి టైంలో మనం కొంచెం యూనిక్గా ఇలాగ పాస్తా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేను కూడా ఈ వైట్ సాస్ పాస్తాని ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేసి తిన్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన డిష్ అండి ఇది. ఇంకా ఆలస్యం చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ నేను 1 కప్పు వరకు పాస్తా తీసుకొని దానిలోకి 3 కప్పుల వాటర్ని వేశాను. అలాగే ఈ వాటర్లో చిటికెడంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ వేయడం వలన మనకి ఈ పాస్తా ఒకదానికి ఒకటి అంటుకోకుండా వస్తాయి. ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక 15 నిమిషాల పాటు మీరు ఈ పాస్తాని ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మీకు ఆ పాస్తా ఒక దానిని పట్టుకొని చూస్తే మీకు అర్థమైపోతుందండి ఉడికిపోయినట్లు. దానిని ఇలాగ స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వెసల్ తీసుకొని అందులో మనం ఈ వెజ్జీస్ అన్నీ కూడా బాయిల్ చేసుకోవడానికి సరిపడా వాటర్ని వేసుకోవాలి. మీ ఇష్టం అండి, మీకు అవైలబుల్గా ఉండే వెజ్జీస్ ఏవైనా సరే తీసుకొని మీరు ఇలా బాయిల్ చేసుకోవాలి పాస్తాలోకి. నేనైతే ఇక్కడ నా దగ్గర అవైలబుల్గా ఉన్న కొన్ని వెజిటబుల్స్ని కట్ చేసి ఉడికించుకుంటున్నాను. క్యాప్సికమ్, అలాగే బ్రకోలీ, అలాగే కార్న్ కానీ క్యారెట్స్, ఇలా మీ దగ్గర అవైలబుల్గా ఉన్న ఏ వెజ్జెస్నైనా కూడా మీరు ఉడికించుకొని పాస్తాలోకి కుక్ చేసుకోవచ్చు. ఈ విధంగా వెజిటబుల్స్ అన్నీ కూడా ఒక 80% ఉడికిన తర్వాత దీనిని మనం వాటర్ అంతా కూడా లేకుండా ఇలా ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే వెజిటబుల్స్ అలాగే పాస్తా రెండు కూడా మంచిగా మనకి 80% కుక్ అయిపోయి రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనం వైట్ సాస్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఈ వైట్ సాస్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మందపాటి గిన్నె తీసుకోవాలండి. మనకి ఈ గిన్నె థిక్నెస్ ఎక్కువ ఉంటే అడుగు కూడా మనకి సాస్ అనేది వెంటనే మాడిపోకుండా చక్కగా టెక్స్చర్ అనేది వస్తుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని వెసల్ పెట్టి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల వరకు బటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ బటర్ అంతా కూడా మనకి స్లోగా మీడియం ఫ్లేమ్లో మెల్ట్ అవుతూ వస్తూ మంచి అరోమా వస్తుంది. ఈ వైట్ సాస్ ప్రాసెస్ మొత్తం కూడా మనం బటర్ యూజ్ చేసే చేస్తామండి. ఎక్కడా కూడా నార్మల్ ఆయిల్ని అయితే అస్సలు వాడము. బటర్ అంతా కూడా చక్కగా మెల్ట్ అయిపోయి మీకు గీ లాగా తయారవుతుందండి. ఈవెన్ మీకు బాటమ్ కూడా ట్రాన్స్పరెంట్గా చక్కగా కనిపించేస్తుంది. ఈ విధంగా బటర్ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి 2 లేదా 3 స్పూన్ల వరకు మైదా పిండిని వేసుకోవాలి. ఈ మైదా పిండి వేసిన తర్వాత మీరు ఎక్కువ టైం తీసుకోకూడదండి, ఎందుకంటే ఇది ఉండలు కట్టేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు వేసిన వెంటనే కలపెడుతూ ఉండాలి. నెక్స్ట్ ఇందులోకి మనకి థిక్నెస్కి కావాల్సినంత వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలపెడుతూనే ఉండాలండి. మీరు కలపెట్టడం కనుక ఆపేస్తే మనం వేసింది మైదా కాబట్టి ఉండలు కట్టేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఏ ఉండలు లేకుండా మనకి చాలా చక్కగా ఈ వైట్ సాస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక ఎంటీ ప్యాన్ పెట్టుకొని కొంచెం లైట్గా హీట్ అవ్వనివ్వాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేస్తున్నాను. బటర్ కూడా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక ఫుల్ ఆనియన్ని వేస్తున్నాను. ఈ విధంగా ఉల్లిపాయలన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నిటినీ కూడా వేసుకొని కొంచెం అలా 2 మినిట్స్ వరకు మిక్స్ చేస్తూ ఉండండి. ఈ విధంగా వెజిటబుల్స్ అన్నిటినీ కూడా ఒక 2 నిమిషాల పాటు టాస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న వైట్ సాస్ని యాడ్ చేసుకోవాలి.
ఈ విధంగా మనం వైట్ సాస్ని వేసుకొని ఈ వెజిటేబుల్స్ని కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా కొంచెం కలపెట్టుకోవాలి. ఈ విధంగా సాస్ని అలాగే వెజిటేబుల్స్ని మిక్స్ చేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ పాస్తా సాస్ని ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాని కూడా యాడ్ చేసుకొని ఈ మొత్తం మిక్స్ అయ్యేలాగా మీడియం ఫ్లేమ్లో చక్కగా ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఈ విధంగా ఒక 15 నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లో పాస్తాని ఉడికించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొంచెం ఫ్రెష్ క్రీమ్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయడం వల్ల మనకి టెక్స్చర్ కానీ ఆ కన్సిస్టెన్సీ చాలా చక్కగా వస్తుంది. ఈ విధంగా మరొక 5 నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా మనం దీనికి మరింత టేస్ట్ని యాడ్ చేయడం కోసం పైన నేనైతే చీజ్ని కూడా చల్లుతున్నానండి. మీకు ఇష్టం ఉంటే చీజ్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఫైనల్గా ఇప్పుడైతే మన వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ట్రస్ట్ మీ, మీరు కూడా తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి. పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వచ్చేస్తుంది. ఇంత లాంగ్ ప్రాసెస్ చూసిన తర్వాత ఖచ్చితంగా మీకు డౌట్ రావచ్చు, ఇంత టైం స్పెండ్ చేసే బదులు మనం ఏ రెస్టారెంట్కో హోటల్కో వెళ్ళి తెచ్చుకొని తినేయొచ్చు కదా అని. కానీ ఎప్పుడు మనం బయటనే కాదండి, అప్పుడప్పుడు మనం ఇంట్లో స్క్రాచ్ నుంచి కూడా తయారు చేసుకొని తింటే దానికి వచ్చే టేస్టే డబుల్ ఉంటుంది. మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా, లేదంటే పాస్తా అంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నా కూడా మీరు స్వయంగా ఇలాగ ప్రిపేర్ చేసి ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా తింటారు. ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా మీ ఇంట్లో ఈ వైట్ సాస్ పాస్తాని మన వీడియో చూసి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకే రెసిపీ కావాలో కింద కమెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.